ఎలుకలు పాయసం కథ ఇది. ఒక ఊరిలో ఒక ఎలుకల గుంపు ఉండేది. ఒక రోజు రాత్రి అవి ఒక ఇంటి వంటగదిలోకి వచ్చి తీయని వాసనను గమనించాయి. ఎంత మంచి వాసన అని ఒక ఎలుక ఆనందంగా అంది. ఎలుకల గుంపు వంటగదిలోకి ప్రవేశించాయి. అక్కడ ఒక పెద్ద పాత్ర కనిపించింది. ఆ పాత్ర నిండా పాయసం ఉంది. ఎలుకలన్నీ కలిసి ఆ పాయసం ఉన్న పాత్రలోకి ఎక్కి తినడం మొదలు పెట్టాయి. చాలా కాలం తర్వాత తీయని ఆహారం దొరకటంతో ఎలుకలన్నీ అత్యాశతో ఆగకుండా తినడం మొదలుపెట్టాయి. ఆ పాయసం చిక్కగా ఉందని గమనించినా కూడా అవి ఆహారం దొరకడంతో ఆనందంగా ఆగకుండా తినడం మొదలుపెట్టాయి. అదే సమయంలో వంటగదిలో పెద్ద శబ్దం రావడం వినిపించింది. ఎవరు వస్తున్నారని గమనించి ఎలుకలు బయటకు వద్దామని ప్రయత్నించాయి. కానీ ఆ పాయసం మరింత చిక్కగా ఉండడంతో ఎలుకల కాలు జారి కింద పడసాగాయి. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాయి ఎలుకలు. పాయసం తగినంత తిని బయటికి రాకుండా అత్యాశతో మరింత పాయసం తినాలన్న తాపత్రయం వలన ఎలుకలన్నీ గిన్నె నుంచి బయటకు రాలేక ఆ పాత్రలోనే చిక్కుకుపోయాయి. అందుకే అత్యాశ తాపత్రయం ఎప్పుడూ పనికిరాదు.